మేము మంత్రి వారికి అడిగేది ఏంటంటే, మీరు ఒక కంపెనీకి భూములు కేటాయించేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రెండోది, మీరు 1555 కంపెనీలకి మీరు ల్యాండ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఉదాహరణ 2 కంపెనీలు చూడండి సార్. ఇండోసోల్ కంపెనీ 69,000 కోట్లతో మన రాష్ట్రానికి వచ్చిందో దాన్ని మనం ప్రోత్సహించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ 15 సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి 943 కోట్లు ఆఫ్టర్ కమిషనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పి మీరు జీవోలు ఇవ్వడం జరిగింది. 943 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి 8,364 ఎకరాల భూమి ఇచ్చేదే కాకుండా వీళ్ళు ఇస్తే, అది కాకుండా మళ్ళీ మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి 41,154 కోట్లు మీరు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగానికి 3,05,00,000 రూపాయల సబ్సిడీ మన ప్రభుత్వం నుంచి ఇస్తే ప్రభుత్వానికి ఇది ఆర్థిక భారం అవుతుందనేది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదొకటి. రెండోది, ఇండోసోల్ కంపెనీ కాకుండా బీపీసీఎల్ అధ్యక్ష, బీపీసీఎల్కి వచ్చేటప్పటికి ఒకసారి మంత్రి గారికి మీరు పరిశీలించండి. అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ కవరింగ్ 75% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ 20 years. అది కాకుండా అలా ఏం చెప్పారు, 96,000 crores ప్లస్ అండర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ప్రొవిజన్ ఆఫ్ ఏపీ ఐడిపి 4.0 క్యాపిటల్ సబ్సిడీ 43.5% in 15 installments of 100% GST refund and operational phase of refund of SGST కూడా ఇస్తున్నారు. అంటే 96,000 కోట్ల కంపెనీకి 72,000 కోట్ల సబ్సిడీ. అసలు ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ తెచ్చి కడుతుంది? 15 ఏళ్లలో ఒక కంపెనీకి 72,000 కోట్లు, ఒక కంపెనీకి 45,000 కోట్లు. ఈ పరంగా మీరు 1,500 కంపెనీలు ల్యాండ్లు ఇచ్చారు. 1,500 కంపెనీలకు ఇచ్చిన జీవోలన్నీ చదివి చెప్పాలంటే మాత్రం అది అయ్యే పరిస్థితి కాదు. అది ఒకటి పరిగణలోకి తీసుకోమని మేము అడుగుతాం. ఎందుకంటే కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, కానీ అది ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకూడదు, అది రేపు ప్రజలకు ఆర్థిక భారం కాకూడదు. 2 కంపెనీలకే దాదాపు 1,00,000 కోట్లకి వెళ్ళిపోతే మిగతా కంపెనీల పరిస్థితి ఏంది? ఇంకోటి అధ్యక్ష, మేమేమో మంత్రి గారి సూచన ఏంటంటే, మీరు ఏదైనా పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసేటప్పుడు స్థానిక శాసనసభ్యులను కానీ శాసన మండల సభ్యులను కానీ అక్కడ లోకల్గా ఉన్న ప్రజలతో సంబంధాలు ఉండే వ్యక్తులను పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని, మీరైతే డెవలప్మెంట్ బోర్డులో మీటింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారో అధికారులు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అధికారులకు ఏంది పరిస్థితి అంటే, ఎక్కడో 26 జిల్లాల్లో ఉండే పరిస్థితులు వాళ్ళకి తెలియదు. కాబట్టి అధికారుల్ని మీరు సమన్వయం చేసుకోండి, మేము దాన్ని కాదంటలేదు. కానీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, పరిశ్రమలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సానుకూలంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడే కానీ ఇవన్నీ కూడా స్టెప్స్ వేస్తే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా 2-3 ఏళ్లలోనే అన్ని కమెంట్స్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, రాష్ట్రానికి కూడా ఆర్థికంగా చేయూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది.